వెల్కమ్ టు కేటీవీ. మోఫరా కూడా ఉసేన్ బోల్ట్ లానే వరల్డ్ ఛాంపియన్ స్టార్. ఉసేన్ బోల్ట్ గోల్డ్ మెడల్ గెలిచిన అదే ఒలింపిక్స్ లో వరుసగా 2 సార్లు గోల్డ్ మెడల్స్ గెలిచాడు. కానీ అది 100 మీటర్లలో కాదు, 200 మీటర్లలోనూ కాదు, 5000 మీటర్లు, 10,000 మీటర్లు. కానీ ఎవరికీ మోఫరా గుర్తుండడు. కేవలం 100 మీటర్లు వేగంగా పరిగెత్తే ఉసేన్ బోల్ట్ నే గుర్తుపెట్టుకుంటారు. మహర్షి సినిమాలోని ఈ డైలాగ్స్ చాలా మందికి తెలుసు. కానీ తెలియని విషయం ఒకటి ఉంది. మోఫరా 2023లో పరుగుల పోటీల నుంచి రిటైర్ అయితే ఆయన కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడైన బోల్ట్ 2017లోనే అనారోగ్యం కారణంగా పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2017 వరల్డ్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల రిలేలో ఉసేన్ బోల్ట్ గాయంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అదే చోట 10,000 మీటర్ల పోటీలో మోఫరా కాంస్య పథకం సాధించి విజేతగా నిలిచాడు. మోఫరా తన చివరి పోటీని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ముగిస్తే బోల్ట్ ప్రేక్షకుల జాలి చూపుల మధ్య నిస్సహాయంగా ముగించాడు. ప్రస్తుతం మోఫరా తన రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే బోల్ట్ మాత్రం వెన్నెముక మడమ సమస్యలతో బాధపడుతున్నాడు. మెట్లు ఎక్కాలంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుందని ఆయనే స్వయంగా చెప్పాడు. బోల్ట్ విజయాల నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు ఆయన ప్రస్తుత పరిస్థితి నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా అవసరమే. 100 మీటర్ల పరుగు పందెంలో వేగమే ప్రధానం. అందుకే ఆ 10 సెకండ్లు సర్వశక్తులు ఒడ్డి పరిగెడతాం. కానీ లాంగ్ డిస్టెన్స్ పోటీ అలా ఉండదు. నిలకడగా ఎక్కువసేపు పరిగెత్తాల్సి ఉంటుంది. అందుకే 100 మీటర్ల రేస్లో ఉండే మజా లాంగ్ డిస్టెన్స్ రేస్లో ఉండదు. కానీ జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదు, 100 ఏళ్ల మారథాన్. ఇందులో గెలవడానికి వేగం ఒక్కటే సరిపోదు. నిలకడగా ఎక్కువ కాలం పాటు పరిగెత్తే వారిదే గెలుపు. ఆ విషయం తెలియక కొంతమంది వేగంగా పరిగెత్తుతూ మార్గ మధ్యంలోనే పోటీ నుంచి తప్పుకుంటుంటారు. జీవితంలో వేగంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు. కానీ ఎంత వేగంగా? వృద్ధులైన తల్లిదండ్రుల్ని పలకరించలేనంత వేగంగానా? పిల్లలు ఏ క్లాసు చదువుతున్నారో తెలుసుకోలేనంత? జీవిత భాగస్వామితో వారానికోసారైనా కలిసి కాఫీ తాగలేనంత? ఆఖరికి ఇష్టమైన పదార్థాలను కూడా తృప్తిగా తినలేనంత వేగంగానా? ఆరోగ్యం, కుటుంబం, విలువలు, సామాజిక బంధాలను కాపాడుకుంటూ నిలకడగా పరిగెత్తే వారికి ఉసేన్ బోల్ట్ అంత గొప్ప పేరు, సంపద రాకపోవచ్చు. కానీ అతనిలా బాధపడే పరిస్థితి మాత్రం రాదని ఖచ్చితంగా చెప్పొచ్చు.